అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు లెక్కలు తేలాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుపై ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రోడ్ల విస్తరణ జరిగే అభివృద్ధి జరిగిందంటే అది అప్పుడు వాజ్పేయికి, ఇప్పుడు మోడీకే సాధ్యమైందని ఆయన అన్నారు. రానున్న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలో ఉమ్మడిగా అభ్యర్థిని బరిలోకి దింపనున్నామని ఆయన తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడులో పాఠశాలల అభివృద్ధి జరుగుతుందంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమేనని ఆయన అన్నారు. పార్లమెంట్ అభ్యర్థిని ఏ పార్టీకి గెలిపిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఆరణి విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే వనరుల మీద పూర్తి అవగాహన కలిగినటువంటి కేంద్ర పెద్దలు, మినరల్స్ మీద పూర్తి అవగాహన కలిగినటువంటి కేంద్ర పెద్దలు, అలానే సముద్ర తీర విస్తీర్ణ మీద అవగాహన కలిగినటువంటి మోడీ గారు, వాజ్పేయి గారు ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరుస్తూ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయడంలో అనేకమైన కోణాల్లో వాజ్పేయి గారు 4 రోడ్లలో మీ నెల్లూరు నుంచి మెడ్రాస్ నుంచి స్టార్ట్ చేసినటువంటి నెల్లూరు నుంచి అటు ఇచ్చాపురం, తడ నుంచి ఇచ్చాపురం ఇంచుమించు 900 కిలోమీటర్ల యొక్క రోడ్ని వారు నిర్మించారు. అట్లానే గ్రామాల్లో దానికి ప్రత్యామ్నాయంగా గ్రామీణ సడక్ యోజనలు వేశారు. ఇట్లా ఆయన వచ్చిన తర్వాతే గ్యాస్ అనేది దీపం అనే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. ఇట్లా ఆయన వచ్చిన తర్వాతే సెల్ ఫోన్లు వచ్చినాయి. వారు వచ్చిన తర్వాతే గ్యాస్ కి కూపన్ లేకుండా పోయినాయి, ఎంపీ ఇచ్చేటువంటి కూపన్లు. వారు ఉన్నప్పుడు అనేక విధాలుగా గ్రామాల్లో బియ్యం ఇచ్చేవారు, బియ్యం ఇచ్చి రోడ్లు వేయించారు చంద్రబాబు నాయుడు టైంలో. ఇప్పుడు మోడీ గారి టైంలో ఒక్క అంశాన్ని తిరుపతి యొక్క పార్లమెంట్ లో మేమేం చేశాం బాగా డీటెయిల్డ్ గా స్టడీ చేస్తున్నాం. ఆ స్టడీ చేసి అభివృద్ధి అనేటువంటి ఎజెండాని తిరుపతి పార్లమెంట్ లోనే అభివృద్ధి అనేటువంటి ఎజెండాని మేము ఫోకస్ చేస్తాం. రేపు స్మార్ట్ సిటీ తిరుపతికి ఇచ్చారు. ఇంచుమించు 2,000 కోట్ల రూపాయలని తిరుపతికే ఇచ్చారు. దాంట్లో అనేక రకాల ఫ్లైఓవర్స్, రోడ్స్, డ్రైనేజీ, పార్క్స్, వివిధ రకాల కార్యక్రమాలను తిరుపతిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో, తిరుపతిని పూర్తిగా 15 ఫైనాన్స్ కమిషన్ నిధులతో, తిరుపతిని పూర్తిగా అమృత నిధులతో, ఇవాళ పార్కుల్లో మీకు తిరుపతిలో చూస్తే ఏవైతే ఎక్సైజ్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టారో అవి కూడా కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోటే. అలానే మోడల్ రైల్వే స్టేషన్ ఫర్ తిరుపతి, దీనికి 500 కోట్లు ఇచ్చారు. రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ చేయడం కోసం 500 కోట్లు ఇచ్చారు. అట్లనే విమానాశ్రమాన్ని అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా మార్చారు. అలానే ఎంతో ఇబ్బందికరం ఏదైతే కాళహస్తి హైవే కనెక్షన్ ఏదైతే ఉందో, తెలుగుదేశం ఉండగా ఇసుకకు సంబంధించి లారీలు గుద్దితే ఒక 20 మంది అంతమంది చచ్చిపోయినట్టు నాకు గుర్తు ఎయిర్పేడ్ లో. ఇప్పుడు దాన్ని 4 వేస్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అటు 6 లైన్ అటు బెంగళూరు నుంచి ఈటీ హైవే కనెక్ట్ చేస్తుంది. అట్లనే శ్రీ సిటీ కేంద్రంగా ఇప్పుడు ఈ 14 నుంచి ఇప్పటి వరకు శ్రీ సిటీ వాళ్ళని మీరు అడిగితే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం ఏంటి, నో డౌట్ అది రాజశేఖర రెడ్డి గారు కట్టారు. గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం ఏంటి, ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉందని వారు కాంగ్రెస్ గవర్నమెంట్ కి 14 వరకు, ఇప్పుడున్నటువంటి 14 తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉందనేటువంటి విషయాన్ని వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే రైల్వేకి సంబంధించి కాళహస్తి నడికుడి, అలానే నేషనల్ ఆర్గనైజేషన్ అనేకమైనవి ఇక్కడికి వచ్చినాయి. ఐఐటి, పాకశాస్త్ర యూనివర్సిటీ, ఇలాంటివి 7-8 వచ్చినాయి ఇక్కడికి. అట్లనే
ఈ విధంగా మేము ఇంకా కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఇంకా కూడా మోర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇవి తెలుగుదేశానికి సంబంధం లేదు, ఇది వైసీపీకి సంబంధం లేదు. కాబట్టి అభివృద్ధి అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా తిరుపతి నగరం దగ్గర నుంచి సూళ్లూరుపేటలో ఉన్నటువంటి గ్రామ స్థాయి దాకా కేంద్రంతో జరిగేటువంటి అభివృద్ధి. అంటే 45,000 కోట్లు చంద్రబాబు నాయుడుకి ఇచ్చాం మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన పథకానికి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి గత సంవత్సరం 10,000 కోట్లు ఇచ్చాం, ఈ సంవత్సరం 10,000 కోట్లు ఇచ్చాం. ఈ 10,000 కోట్లలో గ్రామంలో ఐసిడిఎస్ బిల్డింగ్ దగ్గర నుంచి, గ్రామంలో రైతుల యొక్క క్లినికల్ దగ్గర నుంచి, గ్రామంలో సచివాలయ క్లినికలు కడుతున్నారు దాని దగ్గర నుంచి, గ్రామంలో నాడు నేడు పాఠశాల దగ్గర నుంచి, గ్రామంలో ఏదైతే స్కూల్ కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి